హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుప్పం పిల్ల. ఈరోజు స్టోరీ ఏంటంటే మామూలుగా మనకి ఎంతో ఇష్టమైనటువంటి హర్రర్ స్టోరీ అన్నమాట. ఈరోజు స్టోరీలోకి వెళ్తే మా ఊరి దగ్గర జరిగినటువంటి ఒక రియల్ హర్రర్ స్టోరీ అన్నమాట. ఇక్కడ మాకు తెలిసిన వారు నాతో ఈ స్టోరీ షేర్ చేసుకున్నారు. అది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. విని ఎలా ఉందో చెప్పండి. మా ఇంటి దగ్గరలో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో ఒక 30 years ఒక అమ్మాయి పనిచేస్తుంటుంది. ఆ అమ్మాయి వచ్చి అక్కడే ఫాస్టర్గా పనిచేస్తుంది. అక్కడే హాస్టల్లో ఉంటూ తన జీవితాన్ని సాగిస్తుంటుంది. ఆమెకి సొంతం వాళ్ళు తప్ప తన రక్త సంబంధికులు అనేవాళ్ళు ఎవరూ లేరు ఫ్రెండ్స్. ఆమె ఒక ఉమెన్ హాస్టల్లో ఉంటూ చర్చికి వెళ్తూ అక్కడే తన జీవనాన్ని సాగిస్తుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అబ్బాయి కూడా చర్చికి వచ్చేవాడు. చర్చిలో వాళ్ళిద్దరు కలిసి దేవుడిని ప్రార్థిస్తూ అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం అనేది ఏర్పడింది. ఆమెకి ఎవరూ లేకుండా ఉండడంతో ఆ అబ్బాయిని స్నేహితుడిగా భావించి తన కష్ట సుఖాలన్నీ చెప్పుకునేది. ఆ అబ్బాయి మాత్రం తనని ఇష్టపడుతున్నా అన్నట్టు బిహేవ్ చేసేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు. ఆ అమ్మాయి వచ్చి లేదండి, నేను ఇలా పాస్టర్గా ఉన్నాను కాబట్టి దీంతో మాకు మ్యారేజెస్ అంతా చేసుకోకూడదు, స్నేహితులుగా మాత్రమే ఉంటాము అని అన్నది. ఆ అబ్బాయి చాలా రోజుల తర్వాత ప్రయత్నించి ఆ అమ్మాయిని ఇష్టపడేటట్లు చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఎంత నమ్మకంతో ఇక తను చేస్తున్న పనిని వదిలేసి ఒక కొత్త జీవితం ప్రారంభిస్తామని అనుకుంది. అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్నాళ్లకు ఆ అబ్బాయి సరిగ్గా అమ్మాయితో మాట్లాడకుండా ఉండటం అలా చేశాడు. ఆ అమ్మాయి ఆ విషయాన్ని గమనించింది, కానీ తనని అడగకుండా అలాగే ఉండింది కొన్నాళ్ళు చూద్దామంటూ. ఆ అబ్బాయి యొక్క ప్రవర్తన రోజు రోజుకి అలాగే ఉండటంతో ఆ అమ్మాయి చాలా మనస్తాపానికి గురయ్యి ఒకరోజు చాలా విషాదకరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ చర్చిలోనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ విషయం తెలుసుకున్న అబ్బాయి ఆ పక్కకు వెళ్ళడమే మానేశాడు. కానీ అక్కడ ఉన్నవారు చెప్పడం ఏమిటంటే ఆ అమ్మాయి ఒక ఆత్మ ఇంకా చర్చి దగ్గరే తిరుగుతూ ఉంటుందని చెప్తుంటారు. నైట్ టైమ్స్లో చర్చిలో ఫాస్టర్గా ఆమె ధరిస్తున్నటువంటి దుస్తులతో అప్పుడప్పుడు అక్కడ చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇలా జరిగిన ఆమె అక్కడ ఉన్న ఆ చర్చి దగ్గర ఉన్నటువంటి కొందరికి నైట్ టైంలో ఏదో సౌండ్స్ అలా వినిపిస్తుండటంతో కొంతమంది చూసాము అని కూడా చెప్పినారు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటంటూ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చర్చిలోని ఒక పెద్ద ఫాదర్ని అడిగితే ఆయన ఏదో పూజలు చేసి ప్రార్థనలు చేసి ఆ అమ్మాయి యొక్క ఆత్మని బంధించారండి. ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ. ఆ అమ్మాయి పేరు కుమారి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.